విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఎన్నో నీతులను మనకు అందించిన వేమన శతకంలోని మరొక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రథమమున మాతృదేవత పదపడి జనకుండగుటను పరికింపనికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేరు తోరము వేమా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న ఉపనిషద్వాక్యానికి తగ్గట్లుగా ఉన్న ఈ పద్యంలో వేమన తొలి దైవము తల్లి, ఆ తరువాతి దైవము తండ్రి అని గ్రహించాలి. అనంతరం సద్గురువే తుది దైవము, ఈ ముగ్గురిని మించిన దైవము వేరు లేడని తెలుసుకొనుము అంటున్నారు. నేటి కాలం పిల్లలకు చూస్తున్న సినిమాల ప్రభావమో సోషల్ మీడియా ప్రభావమో తెలియదు, కానీ తల్లిదండ్రులను గురువులను ఎదిరించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులంటూ చిన్నప్పటి నుంచి రైమ్స్ నేర్పడంలో శ్రద్ధ పెడుతూ చక్కటి తెలుగు సాహిత్యాన్ని విస్మరించిన ప్రభావమే ఇది. చిన్నప్పటి నుండి ఇటువంటి శతక పద్యాలను వాటిలోని నీతులను నేర్పకుండా అశ్రద్ధ చేసిన ఫలితమే నేటి యువత పెడత్రోవ పట్టడానికి కారణం. ఇకనైనా పెద్దలు మేల్కొని అమృతం లాంటి తేట తెలుగు భాషలో కవులు మనకు అందించిన నీతి పద్యాలు పిల్లలకు నేర్పడం ద్వారా వారిలో మానసిక పరిపక్వతను పెంపొందించేందుకు కృషి చేయాలి.